seconds, very important. Voice, night 307 key, phone ring అయితే లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే ఆ టైంలో కాల్ చేసేది మనిషి కాదు. స్టోరీ స్టార్ట్. నేను ఇది చెప్తున్నప్పుడు కూడా నా చెయ్యి కంపించుతుంది. ఈ కథ నాకు జరిగింది. నేను ఒక ప్రైవేట్ హాస్టల్ రూమ్లో ఉంటున్న టైం అది. ఎగ్జామ్ ప్రిపరేషన్, నైట్ మొత్తం చదువుతూ ఉంటుంది. డైలీ ఒకటే టైమింగ్, 3:07 AM. ఆ టైంకి మొబైల్ వైబ్రేషన్. ఫస్ట్ డే ఇగ్నోర్ చేశా. సెకండ్ డే సైలెంట్లో ఉంది. థర్డ్ డే క్యూరియాసిటీ పెరిగింది. ద కాల్. స్క్రీన్లో నంబర్ లేదు. జస్ట్ ఒకటే వర్డ్, అన్నోన్. లిఫ్ట్ చేశాను. సైడ్లో గడి సౌండ్, డోర్ స్లోగా అరిచినట్టు సౌండ్. తర్వాత నా వాయిస్ లాగే వాయిస్. డోర్ ఓపెన్ చేయి, నేను బయట ఉన్నా. నా హార్ట్ ఒకటి బీట్ మిస్ అయింది. నేను రూమ్లోనే ఉన్నా. డోర్ లాక్ చేసి కీ నా దగ్గర ఉంది. ద ఫియర్. నేను అడిచా, ఎవరు నువ్వు? ఆ వాయిస్, క్లాక్ చూడు, టైం చెప్పు. నేను క్లాక్ చూశాను. 3:07 AM. సడన్గా కాల్ కట్. డోర్ సౌండ్. ఎగ్జాక్ట్గా కాల్ కట్ అయిన వెంటనే డోర్ నాక్. నాక్ కాదు, స్క్రాచింగ్ సౌండ్. స్లోగా నెయిల్స్తో డోర్ మీద గీసినట్టు. ఫోన్లో మెసేజ్ వచ్చింది. మెసేజ్, రాంగ్ డోర్ కాదు, రాంగ్ టైం. ద రివీల్. నేను బెడ్ మీద నుంచి లేచి బాత్రూమ్ మిర్రర్ చూశాను. మిర్రర్లో నా ఫేస్ కాదు, నా వెనక ఒకటి షాడో. హెడ్ వాంగా ఉంది. ఫేస్ కనిపించలేదు. మిర్రర్ క్రాక్ అయింది. లైట్స్ ఆఫ్. ద ట్రూత్. మార్నింగ్ అయ్యాక హాస్టల్ వార్డెన్ని అడిగాను. 3 షేడు గురించి చెప్పను. వార్డెన్ ఫేస్ వైట్ అయింది. ఈ రూమ్లో ముందొక అబ్బాయి ఉండేవాడు. డైలీ 3:07 AMకి కాల్ వచ్చిందని డోర్ ఓపెన్ చేసి నెవర్ రిటర్న్డ్. ఎండింగ్. ఈ వీడియో ఫినిష్ అయిన వెంటనే మీ ఫోన్లో టైం చూడండి. 3:07 అయితే ప్లీజ్ డోర్ ఓపెన్ చేయకండి.